హాయ్! వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువాక. మన షోరూమ్‌లో అన్నిటికంటే చాలా కష్టమైనది, నాకైతే చాలా ఇష్టమైనది ఘాట్ టైల్స్ అయితే అమ్మడం అండి. సో, ఎందుకిలా అన్నాను అంటే, ఈ ఘాట్ టైల్స్ అమ్మడానికి చాలా పేషెన్సీ లెవెల్స్ ఉండాలి. ఎందుకంటే కస్టమర్‌కి నచ్చే విధంగా ఘాట్ టైల్స్‌ని కిందకి, పైకి పెడుతూ, అలాగే దాని చుట్టూ ఉన్న బార్డర్స్‌ని ఓం గాని, స్వస్తిక్‌తో లేదా దీపాలతో ఇలా ప్రతీదీ కూడా డెకరేట్ చేసి చూపించాలండి. ఇలా ఒక 4, 5 సెట్స్ అన్నీ పెట్టిన తర్వాత కస్టమర్‌కి నచ్చితే ఏదైతే నచ్చుతదో అదే ఫైనల్ అవుతది. సో, దీనికి చాలా పేషెన్సీ ఉండాలండి. మినిమమ్ ఒక 1 అవర్ టు 2 అవర్స్ పడతది ఒక కస్టమర్‌ని మనమైతే డీల్ చేయడానికి. సో, ఇంత కష్టమైనా కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటది చూసారా? ఆ టైంలో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తదండి. ఎందుకంటే ఫైనల్‌కి కస్టమర్ ఎలా అయితే కావాలనుకున్నారో అలాంటి అవుట్‌పుట్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. చెప్పండి అన్నయ్య ఏంటి? లాస్ట్ టైం మా ఇంటికి ఇలాంటి తీసుకునెళ్ళాను. అన్నయ్య, మా బంధువులు కాకినాడ నుంచి వచ్చి చూసారు ఇవన్నీని. అన్నయ్య. వాళ్ళు బాగా నచ్చి ఇలాంటిది మళ్ళీ ఒక సెట్ కావాలంటే ఓకే. మీ షాప్‌కి వచ్చారు. మీరు బాగా రెస్పాన్సిబుల్ అవుతారని ఇవన్నీ సేమ్ మళ్ళీ సెట్ చేసి ఒక సెట్ మళ్ళీ పట్టుకుని వాళ్ళకి పంపిస్తాం. ఇంటికి వచ్చి గృహప్రవేశం అందరూ వచ్చి చూసారు. అన్నయ్య. కాకినాడ నుంచి వచ్చారు. వాళ్ళు చూసారు. వాళ్ళు నచ్చిందని చెప్పేసి మనకు ఫోన్ చేస్తాను. మీ దగ్గరికి వచ్చి మళ్ళీ సెట్ పేరుపించి వాళ్ళు ఫోటో పంపించి ఓకే అన్నారు. మీకు కాకినాడ పంపిస్తాను. ఇప్పుడు ఈ ఫోటో మొత్తం వాళ్ళకి వాట్సాప్‌లో పెట్టాం కదన్నయ్య! వాళ్ళు ఏమన్నారన్నయ్య? ఎలా ఉందన్నారు? చాలా బాగుందని చెప్పారు. ఓకే. బాగుందని కాబట్టి ఇప్పుడు దీన్ని వెంటనే అక్కడ కాకినాడ పంపిస్తాను. థాంక్ యూ అన్నయ్య.